ఉన్నాయి. గాలి బాగా వీస్తూ ఉండడం వల్ల కిటికీ రెక్కలు కొట్టుకుంటూ ఉన్నాయి. కర్టెన్స్ ఊగుతూ ఉన్నాయి. వందన కాస్త భయంగానే అడుగులు వేస్తూ ఉంది. హాస్పిటల్లో ఎవ్వరూ ఉండకపోవడంతో రకరకాల పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. కొన్ని గదుల్లో సీలింగుకి గబ్బిలాలు తలకిందులుగా వేలాడుతూ ఉన్నాయి. వందన, అభి ఇద్దరూ ఒక గదిలోకి వెళ్లారు. ఆ గదిలో ఒక మంచం ఉంది. ఆ మంచం మీద ఉన్న దుప్పటిని దులిపి మళ్లీ వేసి దానిమీద కూర్చున్నాడు అభి. వందన కూడా కాస్త భయపడుతూ అతని పక్కన కూర్చుంది. ఏదైనా మంచి రొమాంటిక్ ప్లేస్ కి తీసుకువెళ్తావేమో అనుకున్నాను, కానీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చావు. ఇక్కడంతా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. నాకు అసలు ఇక్కడ ఏమీ నచ్చలేదు. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అనగానే పార్కులో వీళ్ళను గమనిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులు పక్క గదిలో నుండి ఈ గదిలోకి వచ్చారు. యాడికి వెళ్ళేదే? ఏడదాకా వచ్చాక ఇంకేడికి వెళ్తావా? ఇలా ఊరిగా వెళ్ళడానికా నిన్ను ఏడదాకా రప్పించింది? వందన వాళ్ళను చూసి షాక్ అయ్యింది. తన భయం ఇంకా ఎక్కువైంది.